హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఉండే కారపూస అండి. శనగపిండి లేకుండా, శనగపప్పు లేకుండా చాలా ఈజీగా క్రిస్పీగా సగ్గు బియ్యం ఇంకా పెసరపప్పు వేసి క్రిస్పీగా జంతికలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇవి చాలా గుల్లగా వస్తాయండి. కడుపుకు ఉబ్బరం అనే మాట అస్సలు ఉండదండి. చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇలా చేసి పెడితే పిల్లలకు స్నాక్స్ చాలా ఇష్టంగా తింటారండి. 10-15 రోజుల వరకు కూడా స్టోర్ చేసుకొని తినచ్చండి. అంత గుల్లగా వస్తాయండి. ఎప్పుడు చేసే మురుకుళ్ళు కాకుండా అప్పుడప్పుడు ఇలా సగ్గుబియ్యం వేసి చేసేయండి, చాలా బాగుంటాయి. మరి చాలా టేస్టీగా ఇంకా క్రిస్పీగా ఉండే ఈ కారపూసను సింపుల్గా ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, మీరు కొలతలు గిన్నె గ్లాసు దేంతో అయినా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ మెజరింగ్ కప్తో 1 కప్పు సన్నగా ఉండే సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నానండి. మీరు లావుగా ఉన్న సగ్గుబియ్యాన్ని అయినా తీసుకోవచ్చు. 1 కప్పు తీసుకోవాలి. అదే మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో పెసరపప్పు తీసుకోవాలండి. 1/2 కప్పు తీసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకునే చేసుకోవాలి, లేదంటే మాడిపోతుందండి. పప్పు టేస్ట్ మారిపోతుంది. ఇలా మంచిగా క్రిస్పీగా వేయించుకోవాలండి. ఇలా మనం కొద్దిగా తీసుకొని ఇలా మనము నోట్లో వేసుకుంటే క్రిస్పీగా ఉండాలండి. చూడండి, ఇలా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మూత పెట్టేసి చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలండి, లేదంటే మనకు పిండి తడి తడిలాగా వస్తుంది వేడి మీద గ్రైండ్ చేస్తే. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పిండిని జల్లించుకోవాలండి. ఏమైనా బరక ఉంటే జల్లెడలో వచ్చేస్తుంది. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత జల్లించి తీసుకోవాలి పిండిని. చాలా క్రిస్పీగా వస్తాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. సగ్గు బియ్యం ఇంకా మనం పెసరపప్పు వేసాం కాబట్టి చాలా గుల్లగా కూడా వస్తాయండి. చూడండి, ఇలా వేస్ట్గా మిగిలిన పార్ట్ని పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో సగ్గు బియ్యం అదే కప్పుతో 3 కప్పుల బియ్య పిండి తీసుకోవాలండి. బయట కొన్న పిండి అయినా తీసుకోవచ్చండి, లేదంటే ఇంట్లో పట్టించిన పిండి అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇంట్లో పట్టించిన పిండి మాత్రమే తీసుకున్నానండి. 3 కప్పుల దాకా తీసుకోవాలి, కరెక్ట్గా సరిపోతుందండి. 1 కప్పు సగ్గు బియ్యం, 1/2 కప్పు పెసరపప్పు, 3 కప్పుల బియ్యపిండి వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల నల్ల నువ్వులు వేసుకుంటున్నానండి. మీరు ఉంటే తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక టీ స్పూన్ దాకా వాము వేసుకోవాలి. ఇలా కాస్త నలిపి వేసుకోవాలండి, ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇలా నలిపి వేసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వేసే అవసరం ఉండదండి దీంట్లో. ఇప్పుడు నేను ఇక్కడ కారం ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకున్నానండి. ఇది కాస్త ఎక్కువ కారం ఉంటుంది కాబట్టి 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. మీరు తక్కువ కారం ఉన్నదైతే 1 టీ స్పూన్ దాకా అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి కొద్దిగా పిండి తీసుకొని ఉప్పు కారం చెక్ చేసుకోవాలండి. ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. నాకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఏమీ వేయలేదండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల వేడి ఆయిల్ వేసుకోవాలండి. స్టవ్ మీద ఆల్రెడీ నేను లో ఫ్లేమ్లో ఆయిల్ని వేడి చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో నుంచి ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకుంటే మనకు చాలా క్రిస్పీగా ఇంకా గుల్లగా కూడా వస్తాయండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ మొత్తం పిండిని పట్టించాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసిన మురుకులు అయితే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా రబ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటరే వేసుకోవాలండి. వేడి వాటర్ అవసరం ఉండదు దీంట్లో. నార్మల్ వాటర్ వేసుకొని
మిక్స్ చేసుకోవాలండి. పిండిని కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి వాటర్ వేస్తే పిండి పల్చగా అయిపోతుందండి. చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని మరీ హార్డ్గా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇక నేను మొత్తం పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ, ఇలా ఉండాలండి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కారపూస వేసుకుందామండి. ఇక నేను మీడియం సైజుగా ఉండే కారపూస బిళ్ళని తీసుకున్నానండి. మీరు కావాలంటే లావుగా ఉన్న కారపూస అయినా చేసుకోవచ్చు, లేదంటే మీరు స్టార్ గుర్తున్న బిళ్ళతో అయినా చేసుకోవచ్చు అండి. మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ జంతికల గొట్టంలో పిండిని ఇలా వేసేటప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పిండిని వేసుకోవాలి జంతికల గొట్టంలో. మిగతా పిండి తడి ఆరకుండా మనం క్లాత్ వేసి ఉంచుకోవాలండి పక్కకు. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇలా పిండి మొత్తం వేసుకున్న తర్వాత జంతికల్లా ఒత్తుకోవాలండి. ఇలా క్లాత్ వేసి ఉంచడం వల్ల మనకు పిండి ఆరదు అస్సలు. ఇప్పుడు ఇలా మిషన్ ఫిట్ చేసుకొని మనం జంతికలు వేసుకోవాలి. ముందుగా డీప్ ఫ్రై కోసం ఆయిల్ బాగా వేడి చేసుకున్నానండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచి ఇలా వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒకటి పెద్దగా వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే చిన్న అయినా వేసుకోవచ్చండి. ఇలా నేను డైరెక్ట్గా ఆయిల్లోనే డ్రాప్ చేసుకుంటున్నానండి. లేదంటే మీరు క్లాత్ మీద అయినా వేసుకొని ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవచ్చండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. దీనికి పెద్దగా కలర్ ఏం రాదండి. క్రిస్పీగా ఫ్రై అయితే సరిపోతుంది. రెండు వైపులో మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఇలా జాలి గరిటెలో తీసుకోవాలండి. ఇలా తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. చూడండి, ఇలా మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా నేను మరొకటి వేసి చూపిస్తున్నానండి. ఇలా ఒకవైపు ఫ్రై చేస్తూ మరోవైపు ఇలా మనం పిండిని మెషిన్లో వేసుకోవాలండి. ఇలా వేసుకొని మంచిగా నురగలు తగ్గిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. చక్కగా రెండు వైపులో క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఇలా ఆయిల్లో నుంచి తీసేసుకోవాలండి. ఇక నేను అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా, గుల్లగా, క్రిస్పీగా, సూపర్ టేస్టీగా ఉంటాయండి. చాలా తక్కువ టైంలోనే చాలా ఈజీగా చేసుకునే స్నాక్స్ అండి. ఇలా చేసి పెట్టండి, పిల్లలు ఎప్పుడు అడగగానే అప్పుడు ఇవ్వచ్చండి. చాలా సింపుల్గా చేసుకునే స్నాక్స్ అండి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ కారపూసను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఎంత గుల్లగా వచ్చిందో. చాలా టేస్టీగా వస్తాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.